పోలీస్ సిబ్బంది తమ పూర్తి సమయాన్ని ట్రాఫిక్ మీద కేటాయించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ట్రాఫిక్ నియంత్రించడంలో ట్రాఫిక్ సిగ్నల్స్లో నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్జెండర్లు అడుక్కునే వాళ్ళని నేను చూసిన. సమాజము వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వాళ్ళ పట్ల మానవీయ కోణంలో ప్రభుత్వాలు ఆలోచించకపోవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్లు అడుక్కునే వృత్తిని వాళ్ళు చేపడుతున్నారు. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకు ఒక షార్ప్ సెన్స్ ఉంది. ఎప్పుడు సిగ్నల్ మారుతుంది, ఎప్పుడు ట్రాఫిక్ ముందుకెళ్తుంది, ఎప్పుడు ట్రాఫిక్ ఆగుతుందో శిక్షణ పొందిన వాళ్ళకంటే కూడా వాళ్ళు వేగంగా గుర్తుపడుతుంటారు. అందుకే నేను డీజీపీ, అదేవిధంగా అనితా రామచంద్రన్ గారికి, అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ చెప్పిన వాళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్స్గా పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకొని వాళ్ళ చేతనే ట్రాఫిక్ను నియంత్రించండి. నెలవారీగా వాళ్ళకి జీత భత్యాలు ఇస్తే వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతకడమే కాకుండా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ట్రాన్స్జెండర్స్ ఉపయోగపడతారని ఈరోజు సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్స్ని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈరోజు 47 మందినో 50 మందినో నియామక పత్రాలు ఇచ్చారు. భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి అవకాశాలు పెంచుతాం, వాళ్ళకి శిక్షణ ఇస్తాం, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాం. ప్రభుత్వం కట్టే ఇందిరమ్మ ఇండ్లు, ఇప్పుడు అందుబాటులో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ట్రాన్స్జెండర్స్కి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పోదు. వాళ్ళందరినీ నేను సమాజం, మీ కుటుంబం మీ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ అవకాశాలను మీరు ఉపయోగించుకోండి. మీరు దరఖాస్తులు పెట్టుకోండి, క్రమశిక్షణతో మెలగండి. ఈ ప్రభుత్వం ఏ బాధ్యత మీకు అప్పచెప్తుందో బాధ్యతాయుతంగా వ్యవహరించండి. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నేను ఈరోజు ట్రాన్స్జెండర్ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఎవరు కూడా ఎలాంటి వివక్షకు లోను కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పటి దగ్గర గ్రేహాండ్స్ శిక్షణ చూసినాం. టెర్రరిస్టులను వాళ్ళు ఎదుర్కొనే విధానాన్ని, వాళ్ళ శిక్షణను వాళ్ళ ముందు ప్రదర్శించారు. కానీ అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాదులతో వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలు అనాథలయ్యే అవకాశం ఉంది. కోల్పోయిన ప్రాణాలను మనం తెచ్చి ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఎవరైనా ఐపీఎస్ అధికారులు ఇలాంటి ప్రమాదాలలో చనిపోతే 2 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని, ఆ కుటుంబాలను ఆదుకోవాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, నాన్ కాడర్ ఎస్పీలకు ఏదైనా ఇలాంటి అనుకోని విపత్తు ఎదురైతే 1.5 కోటి వాళ్ళకి ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ కింది అధికారులకు 1,25,00,000, ఆ కింది అధికారులకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని, వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అర్హత కలిగిన ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకొచ్చి పోలీసు కుటుంబాలను సొంత కుటుంబాలుగా భావించి ఈరోజు ఈ అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇది పోలీస్ సిబ్బందే కాదు, ఈరోజు పోలీసులతో సమానంగా అవసరమైతే అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు హోంగార్డ్స్ కూడా పోలీసులతో పోటీపడి అంతకంటే ఎక్కువ సమయంతో వాళ్ళు పనిచేస్తున్నారు. దాదాపుగా 14,000 మంది హోంగార్డ్స్ ఉన్నారు. వాళ్ళు ధర్నా చేసినప్పుడు, దీక్ష చేసినప్పుడు చాలా సందర్భాలలో నేను వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది.